అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. సో నవరాత్రులలో భాగంగా అమ్మవారు రోజుకి ఏ అవతారంలో అమ్మవారు మనకి కనిపిస్తుంది, అమ్మవారికి పెట్టాల్సినటువంటి నైవేద్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు మన సుధీర్ శర్మ గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అంతకంటే ముందు నవరాత్రులు ఇప్పటి వరకు కూడా మన గురువు గారు చెప్పినట్టుగా నవరాత్రులు అంటే 9 రాత్రులు 10వ రోజు మనము దసరా అనేది జరుపుకుంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకి 10 రాత్రులు అలాగే 11వ రోజు దసరా అనేది విజయదశమిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి త్రిశక్తి పీఠంలో మన గురువు గారు ఏ రోజు ఏ అమ్మవారు ఏ అలంకారము దానికి కావాల్సినటువంటి నైవేద్యం ఏంటి అలాగే ఆ విశిష్టత ఏంటి అనేది తెలియజేయబోతున్నారు. అవన్నీ కూడా మీరు కూడా తెలుసుకొని అమ్మవార్లను అదే విధంగా తయారు చేసి అలంకరించి ఆ నైవేద్యాన్ని గనక సమర్పిస్తే ఖచ్చితంగా మీరు మనసులో ఒక మంచి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే నేను చెప్పగలను. గురువు గారు ముందుగా నమస్కారము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇది 10 రాత్రులు 11వ రోజు విజయదశమి ఈసారి మొట్టమొదటిసారిగా వచ్చిందని చెప్పి మీరే చెప్తున్నారు. ఇది ఎంతో విశిష్టమైనటువంటిది అని చెప్పి, మరి ఇంతకీ ఈ మొదటి రోజు అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనం ఇస్తుంది, అలాగే అమ్మవారి విశిష్టత, పెట్టవలసినటువంటి నైవేద్యం గురించి తప్పనిసరిగా నాన్న. మనం అలంకారాలు అంటేనే విజయవాడని ఎవరైనా ఫాలో అవుతుంటారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం. అవును. అక్కడ పరంపరలో చూసుకుంటే ఎక్కడైనా సరే మొట్టమొదటి రోజున మనం ఏం చేస్తాం, అసలు మనం రావాలి, మన జన్మ అంటే పుట్టడం. బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అంటే 8 సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని బాలా త్రిపుర సుందరి రూపంలో మనం పూజ చేసుకుంటూ ఉంటాం. మరి బాలా అమ్మవారికి పూజ చేసిన ఎలా చేయాలి ఏంటి అనేటువంటి విషయానికి వస్తేనన్నా, బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం నాన్న. అమ్మవారి ధ్యాన శ్లోకంలో కూడా నిత్య కళ్యాణశీల అని చెప్పి వస్తుంది. అంటే ప్రతి నిత్యము వాళ్ళు ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. దాంతోపాటు ఎంత వయసు వచ్చినా కూడా కొంతమందికి వయసు కనపడకుండా మృదుత్వంతో ఉంటుంటారు. ఆ మృదుత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే బాలా త్రిపుర సుందరి స్వరూపమే. వయసు కనపడివ్వదు అమ్మవారు. యవ్వనంగా నిత్య యవ్వనంగా ఉంచుతూ ఉంటుంది. అంటే నిత్య యవ్వనంగా ఉంటున్నారు అంటే ఏంటి, మనస్సులో ఏ రకమైనటువంటి కల్మషం లేదు, బాధలు లేవు, ఆలోచనలు లేవు, అన్నీ ఆవిడ దగ్గర ఉండి చూసుకుంటారు. అందుకనే బాలా త్రిపుర సుందరి విషయానికి వస్తేనన్నా, మనకి త్రిపురాంతకంలో ఒక ఊరుంది. శ్రీశైలానికి ఉత్తర ద్వారం, ఉత్తరం వైపు ఉంటుంది. శ్రీశైలానికి ఉత్తర ద్వారం అవుతుంది. ఈ త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఆది శంకరాచార్య స్వామి వారు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో కూడా ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిసారిగా అమ్మవారు స్వామివారితో, శంకరాచార్య స్వామి వారితో బయలుదేరి వస్తున్నదిట శృంగేరికి. వస్తుంటే, నేను నీ వెనకనే వస్తుంటాను, నువ్వు ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తావు, నేను అక్కడ ఆగిపోతానని చెప్పింది. శంకరాచార్య స్వామి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక స్థలానికి వచ్చేసరికి బావి కనపడింది. అక్కడ అమ్మవారి గజ్జల శబ్దం ఆగిపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు స్వామివారు. అమ్మవారు అక్కడ చేస్తున్నటువంటి క్రియ ఏమిటి అంటే, త్రిపురాంతకం కొండల చుట్టూ మధ్యలో ఊరు ఉంటుంది నాన్న. ఊరు మధ్యలో చెరువు ఉంటుంది. చెరువు మధ్యలో ఒక బావి ఉంటుంది. ఈ బావిలో అమ్మవారు దాహం తీర్చుకోవడానికి, నీళ్లు తాగడానికి ఇలా వంగి తాగుతుందిట. ఆయన వెనక్కి తిరిగి చూడగానే అమ్మవారు అట్లానే శిలగా మారిపోయారు. అందుకని మనకి అమ్మవారి స్వరూపం వెనక నుంచి చూడటం తప్పితే ముందు నుంచి చూడవు త్రిపురాంతకంలో. అలా చూడటానికి అవకాశం లేదు కాబట్టి భక్తులందరికీ శంకరాచార్య స్వామి వారి బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. చిన్నమస్తాదేవి మొట్టమొదటి దేవాలయం ఎక్కడ అంటే మనం త్రిపురాంతకం అని చెప్పుకోవచ్చు. మనకి లలితా సహస్రంలో కూడా వస్తుంది నాన్న. తాటంక అయ్యగోళ్ళు ఈ భూత తపనోడు ఉపమండల అని చెప్పి వస్తూ ఉంటుంది. అక్కడ తటాకము అంటే చెరువు, కూపము అంటే బావి. ఆ లలితా సహస్రనామంలో త్రిపురాంతకం గురించి నామాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవాలయం కాదు, అందులో త్రిపురాంతకం ఇంకో గొప్పతనం ఉంటుంది నాన్న. అక్కడ అమ్మవారికి అర్చన చేసి ఎవరైతే ఆ పొలిమేర దాటే లోపల ఒక చిన్న బాల రూపంలో కానీ, ఒక పెద్ద ముత్తైదు రూపంలో కానీ అమ్మవారి దర్శనం మనకు కలుగుతుంది తప్పనిసరిగా. 2010వ సంవత్సరం శంకర జయంతి రోజున మే నెలలో నేను
మా అన్నయ్య ఒక అతను అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఖమ్మం అని ఒక ఊరు ఉంటుంది ప్రకాశం జిల్లాలో. ఇద్దరం కలిసి బండి మీద అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దాం, శంకర జయంతి కదా అని చెప్పి వెళ్ళాం. దర్శనం చేసుకుని అమ్మవారి కుంకుమార్చన చేయించుకున్నాం. కొండ మీద త్రికోటేశ్వర స్వామివారి అని దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పి స్వామివారి దగ్గరికి పైన కొండ మీదకి దర్శనం చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు కింద మన భోజనశాల ఉంటుంది ఒకటి, ఇక ఆశ్రమం. అక్కడ మేము భోజనానికి వస్తామమ్మా అని చెప్పాం. సరే అని చెప్పి దర్శనం చేసుకుని శివుని దర్శనం చేసుకుని వద్దాం భోజనానికి అని చెప్పి శివుని దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాం. పొలమేర దగ్గర ఒక చిన్న పాప లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. ఒక చిన్న పాప ఎలా ఉంది అంటే ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత తెల్లగా మృదువుగా ఉందమ్మ. సరే చిన్న పాప కదా, అసలు అప్పటికి ఈ అనుభవం నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు కూడా. సరే చిన్న పాప కదా అని చెప్పి బండి ఎక్కించుకున్నాం. బండి ఎక్కించుకొని కొంచెం ఒక 2 అడుగులు ముందుకు వెళ్తూ ఉండగా, నాన్న నీ పేరేంటి నాన్న అంటే, ఒకసారి పేరు చెప్పింది నాన్న, శ్రీ విద్య అని పేరు చెప్పింది. శ్రీ విద్య అంటే అమ్మవారి స్వరూపమే శ్రీ విద్య. శ్రీ విద్యోపాసన అని చెప్పి ఒక ఉపాసన ఉంటుంది. చెప్పగానే నాకు మా అన్నయ్యకి ఒక్కసారి బండి ఆపేసాం. అంటే అమ్మవారు బండి ఎక్కేసింది, అంత ఆనందదాయకంగా ఉంది. వెళ్ళాం, ఒక చోట ఆపేసి మరలా ఇంకొకసారి అమ్మవారిని దర్శనం చేసుకుందాం, మనకు అమ్మవారు అనుగ్రహించింది కానీ చెప్పి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని భోజనానికి వచ్చి కూర్చుంటే మాకు వడ్డిచ్చింది ఎవరంటే ఆ పాప. అప్పుడు అనిపించింది ఓకే, ఇక్కడ చెప్తూ ఉంటారు బాల రూపంలో కానీ ముత్తైదు రూపంలో కానీ అమ్మవారు కనపడుతుందని. బాలా త్రిపుర సుందరి త్రిపురాంతకంలో మనకు కనపడింది, మనకి అమ్మవారు దర్శనం ఇచ్చింది, అమ్మవారు అనుగ్రహం కలిగింది అనుకున్నాం. అంత గొప్ప శక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అమ్మవారికి 6 అక్షరాలు ఉంటాయి. షడాక్షరి అంటారు. అమ్మవారి మూలమంత్రంలో 6 అక్షరాలు మాత్రమే ఉంటాయి. చిన్న మంత్రమే. మంత్రం చిన్నది, శక్తి గొప్పది. ఒక మాట చెప్పాలంటే బాలా అమ్మవారి ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ప్రతి నిత్యం రాత్రిపూట గజ్జెల శబ్దం, చిన్న పాప పట్టీలు పెట్టుకొని తిరుగుతుంటే ఎలాంటి శబ్దం ఉంటుంది, అలాంటి శబ్దం చక్కగా తప్పనిసరిగా వినపడుతూ ఉంటుంది. కొన్ని రోజులు కనపడుతూ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత మనతో మాట్లాడుతూనే ఉంటుంది అమ్మవారు. అంత గొప్ప శక్తి. చిన్న మంత్రమే కదా ఎట్లా పడితే అలా చేద్దాం అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం. నిష్ఠగా నియమంగా భక్తితో చేస్తే అమ్మవారి అనుగ్రహం అపారంగా ఉంటుంది. మీరు అలా చెప్తుంటేనే నాకు ఇలాగ ఒళ్ళు గగురు పడవడం అంటారు కదా, నిజంగా నాకైతే అలా నేను కూడా అమ్మవారిని చూసేసాననే ఫీల్ కలిగింది నాకు. నిజంగా ఇప్పటికీ చెప్తుంటే ఆ పాప రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కళ్ళ ముందు కనపడుతుంది నాన్న, అంత గొప్పగా ఉంటుంది అమ్మవారిది. ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే ఎవరైనా ఉన్న కోరికలు అంటే మొత్తం జీవితం మొత్తం అనుభవం అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలనుకుంటారు. అలా కాకుండా ఏదైతే వైరాగ్యం కలుగు చేయాలో ఏ వయసులో ఏ విషయంలో ఆ సమయాల్లో ఆ వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి శక్తి కూడా బాలా త్రిపుర సుందరిగా చెప్పుకోవచ్చు. జ్ఞానస్వరూపం, అలాగే నిత్య యవ్వన రూపం. అమ్మవారు అనుకున్న పనులు ప్రతి ఒక్కటి తప్పనిసరిగా సంకల్ప సిద్ధి చేయడంలో ఏమాత్రం కూడా తక్కువ చేయదు. మా తమ్ముడు ఉంటాడు ఒకతను, మా కజిన్ బ్రదరు, వాడికి పిల్లలు లేరు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసన తీసుకొని ఉపాసన చేశాడు. సంవత్సరంన్నరకు ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు కూడా ఖ్యాతి బాలా త్రిపుర సుందరి అని చెప్పి పేరు పెట్టుకున్నాడు వాడు. మా తమ్ముడు కూడా త్రిపురాంతకంలో అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి పాప కాబట్టి బాలా త్రిపుర సుందరి అనే పేరు పెట్టాడు. ఆ అమ్మాయిని చూసినా కూడా అట్లానే అనిపిస్తుంటాడు. నిజంగా అంటే అమ్మవారికి అనుగ్రహం కావాలి అంటే భక్తితో పూజ చేయాలి, అంత మించేం లేదు. మొదటి రోజున బాలా త్రిపుర సుందరి స్వరూపంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి అష్టోత్తర పూజ. ఇప్పుడు మన పూజా విధానం కూడా మన వీడియోలో చూపిస్తాము. వేద పండితుడు గుండెపూడి భరద్వాజ్ శర్మ, నాగసాయి శర్మ అని చెప్పి 2 ఉన్నారు. అంటే మా కుమారుడు మా మేనల్లుళ్ళు, ఎవరో కూడా కాదు. వాళ్ళతోనే పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అంటే ఏ ప్రసాదం చేయాలి, ఏం పూజ చేయాలి అనేది మనం చెప్తూ ఉంటాం. తదుపరి పూజా కార్యక్రమం అంతా కూడా వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు. ఒకటేనా మన ఈ వీడియోలు పెట్టుకొని ఆడియో వింటూ చక్కగా నవరాత్రులు 9 రోజులు కూడా పూజ చేసుకోవడానికి ఎవ్వరి సహాయ సహకారాలు లేకుండా, ఏ పురోహితుడితో పని లేకుండా చక్కగా ఇంట్లో పూజ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వీడియోగా మనం చేస్తున్నటువంటి ఈ విధానం అంతా కూడా. వీడియో వింటే చాలు పూజ చేసుకోవచ్చు. ఇది వరకటి రోజుల్లో అప్పట్లో మన తాతమ్మలు వీళ్ళు పూజలు చేసుకునే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది, బట్ ఈ రోజుల్లో అసలు పూజ ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఇలా రకరకాల క్వశ్చన్ మార్క్స్తో అందరూ పెట్టేస్తూ ఉంటారు, ఇలా పూజ చేయండి అలా చేయండి. కానీ దానికి ఒక విధానం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది మనం పాటిస్తేనే
మనకి మంచి జరుగుతుంది. అమ్మవారిది అని అన్నప్పుడు చిన్న లోపం కూడా చేయకూడదు. అందుకే మీ అందరికీ ఎటువంటి తప్పులు జరగకుండా భక్తి శ్రద్ధలతో కరెక్ట్‌గా ఆ పూజా విధానం ఏంటి అనేది తెలియచేయడానికి మన సుధీర్ శర్మ గారు ప్రతిరోజు ఏ పూజ ఎలా నిర్వహించాలి అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు అది తప్పనిసరిగా ఫాలో అవ్వండి. జస్ట్ ఆ లింక్‌ని ఓపెన్ చేయండి, కూర్చోండి, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోండి. అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. అంతే కదా గురువుగారు? అంతేనా? అమ్మవారికి ప్రసాదం కూడా కట్టె పొంగలి చేస్తాం. సో అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యం ఎవరికి తోచింది వాళ్ళు పెట్టి అమ్మవారికి పులిహోర అంటే ఇష్టం ఏదో ఒకటి వాళ్ళకి ఏది కుదిరితే అది పెట్టేస్తుంటారు. అలాగా అసలు పెట్టచ్చు అంటారా? లేదంటే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కట్టె పొంగలి అంటే కట్టె పొంగలి పెడితేనే బాగుంటుంది అంటారా? కరెక్ట్ అంటారా? దీంట్లోనన్నా వాతావరణాన్ని బట్టి మనకి జీర్ణమయ్యేటువంటి ప్రసాదాలే అమ్మవారు స్వీకరిస్తుంది. ఓహో, పేరు అమ్మవారిది, ఆరోగ్యం మనది. ఒక మాట చెప్పాలంటే దీంట్లో కూడా మర్మం ఉంటుంది. ప్రసాదం పెట్టడంలో కూడా ఒక ధర్మం మర్మం అనేది ఉంటుంది. కట్టె పొంగల్ ఎందుకు పెడతారు? కట్టె పొంగల్లో మనకి మిరియాలు, అవును, వాము ఇవన్నీ వేస్తూ ఉంటాం వేస్తాం కదా. అవును, చిన్న పిల్లలకి తొందరగా డైజెషన్ అవ్వాలంటే ఏం పెడతాం? అవును, వాము వేస్తాము కదా. జలుబులు దగ్గులు తగ్గాలంటే మిరియాలు మిరియాలు కూడా వేస్తాం. కొంచెం. మరి బాలా త్రిపుర సుందరి చిన్న పాప స్వరూపం కదా. ఓహో. అందుకని అమ్మవారికి ఆ ప్రసాదం పెట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఆహా. ఒక పూజా విధానంలో ఒక ధర్మంగా వస్తుంది. ఉమ్, అంటే ప్రతి దాంట్లో కూడా సూక్ష్మ, స్థూల, అలాగే బహిర్గతమైనటువంటి రహస్యాలు 3 రకాలు ఉంటాయి నాన్న. ఉమ్, స్థూల రూపంలో బయటికి కనబడేటువంటిది ఒకటి ఉంటుంది, ఉమ్, సూక్ష్మ రూపంలో ఒకటి ఉంటుంది, ఉమ్, అలాగే అంటే ఆధ్యాత్మికంగా ఒకటి, సైంటిఫిక్ గా ఉంటుంది. ఉమ్, 3 ఉంటాయి. సైన్స్ ఉంటుంది దీంట్లో, ఉమ్, దైవం ఉంటుంది, ఉమ్, అలాగే బయటికి అనేటువంటి భౌతికంగా ఉపయోగపడేటువంటి ఒక ధర్మం ఉంటుంది. దేవుడికి చేసేటువంటి ఏ అమ్మవారు కానివ్వండి, స్వామివారు కానివ్వండి, పూజ చేసేటువంటి విధానంలో, నైవేద్యం పెట్టేటువంటి విధానంలో ఈ 3 తప్పనిసరిగా ఉంటాయి. ఈ 3 ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ముఖ్యంగా మనకి సమస్త మానవాళికి ఉపయోగపడేటువంటి, ఉమ్, అలాగే సమస్త జీవకోటికి ఉపయోగపడేటువంటి విధానాలే. ప్రకృతిని పూజించండి, ప్రకృతి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించండి అని చెప్పడమే ఈ నవరాత్రుల యొక్క పరమార్థం అంతా కూడా. చాలా చక్కగా వివరించారు గురువు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.